ఈ అబ్బాయి వయసు 24 ఏళ్ళు అయినప్పటికీ కూడా నరాల బలహీనతతోటి ఎదుగుదల లేదు, పూర్తిగా వికలాంగుడు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్ళబోసుకుందామని ఈ ఆదినారాయణ రెడ్డి లక్ష్మీదేవి దంపతులు ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చారు. ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడించే ప్రయత్నం. చాలా నిరుపేద కుటుంబం, ఏదో విధంగా ముఖ్యమంత్రి ఆదుకుంటారని ఒక ఆశతోటి వారు రావడం జరిగింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి భవిష్యత్తులో ఏదైతే ఎన్నికల తర్వాత ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక విధమైన ఆరోగ్యాన్ని, పూర్తి మెరుగైన ఆరోగ్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఫ్యామిలీ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీకు ఎంతమంది పిల్లలు? ఈ బాబుకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు ఈ విధంగా ఉంది? నాకు 3 పిల్లలున్నా. పెద్ద బాబును కాలేజీలో చంపేసినారున్నా. 3rd ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. పాప 2వ పాప, ఈయన 3వ ఆయన. బాబు కొంచెం కాలేజీలో గొడవలు అయ్యి చంపేసినారు. పాపకు మ్యారేజ్ చేసినా ఉన్నా. 5 నెలల గర్భవతిని మా ఇంటికి పంపించేసి అసలు చూడడానికి కూడా రాలేదున్నా. అదన్నీ చెప్పడామని ఆ జగనన్న కాడికి వచ్చినా ఉన్నా. ఇప్పుడు బాబుకి ఏంటమ్మా, ఏం జరిగింది? ఈ బాబుకి పరిస్థితి ఏంటి? మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి? మీ బాబుకి ఏం జరిగింది అసలు? ఈ బాబు మా కుటుంబ పరిస్థితి చాలా కష్టంగా ఉందిన్నా. ఈ బాబు నడవలేని స్థితిలో ఉన్నాడున్నా. 3,000 పింఛన్ వస్తుందిన్నా. 10,000 ఇస్తున్నారని అందరూ అంటుంటే అన్న కాడికి వచ్చి చెప్దామని వచ్చేసినా ఉన్నా. గడపకు వచ్చి ఎమ్మెల్యే లెటర్ రాపించిపోయినారున్నా. అధికారుల కాడిపోతే ఏం పలకట్లేదున్నా. అందుకు ప్రాసెస్లో ఉంది. 10,000 పెంచడానికి మీది ఇంకా ప్రాసెస్లో ఉంది. అవునా? అందుకోసమని అన్న ఎలక్షన్ కోడ్ కదా, అందుకని ఇంకా చేపిస్తాను అని అంటున్నారున్నా. పాపకు బాబుతోటి ఏ విధమైన ఇబ్బంది ఉంటుందమ్మా? అసలు ఈ బాబు అసలు ఎంత వయసు, తినగలుగుతాడా? మీరు ఏం 24 సంవత్సరాలున్నా. బాబు ఏం తినలేడున్నా. అన్నీ మనమే చేయాల్సిందిన్నా. చంటి బిడ్డకు 5 నెలల బిడ్డకు ఎట్లా చేస్తామో అట్టే చేయాలన్నా. చాలా కష్టంగా ఉందిన్నా మా పరిస్థితి. అన్న కూడా ఆర్థికంగా సాయం చేస్తానని చెప్పాడున్నా. అదేనా సార్, మీ పేరేంటి? అదేవిధంగా ఇక్కడ మనం మీ బాబు చూస్తే చాలా దయనీయమైన పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? అసలు మీరు ఏం చేస్తుంటారు? 3 పిల్లలు. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నా, అది కూడా పోయింది. ఖాళీగా ఉన్నాం. షుగర్ ఫ్యాక్టరీలో ఖాళీగా ఉన్నాము. మా అబ్బాయి 3rd ఇయర్ అయిన తర్వాత ఇంజనీరింగ్లో జాబ్ వచ్చి కొంచెం ఇబ్బంది లేకుండా అవుతుంది అనుకుంటే ఆయన చంపేశారు. కట్ చేశారు మేడ, తల రైలు పట్టాల మీద వేశారు. తర్వాత అది ప్రేమ కింద పెళ్ళి అట్టా ఇట్టా చెప్పారు. లాస్ట్ వాళ్ళే తప్పని మా కాడికి వచ్చి మేము రాజీకి వస్తామని చెప్పి వచ్చారు సార్. అది వాళ్ళు సరిగా పట్టించుకోలే. కాలేజీ వాళ్ళు కూడా కనీసం కాంపెన్సెన్స్ కూడా ఇలా. వాడు 3.5 లక్షల ఫీజు కడితే 1.5 లక్షలు 2015 జూలై 12వ తేదీ జరిగింది. ఏమికుండా వాళ్ళు ఇట్లా ఏడిపిస్తుంటారు. అడిగాడిపోతే కాలేజ్ నుంచి బయటకు పోండి అంటాడు. కానీ ఈయన రామ్ కుమార్ రెడ్డి ఇంకా వాడు 23-24 ఏళ్ళు ఉండే సార్. మేము బతికితే వాడిని సాగలం. మేము ఏదైనా అయితే వాడి పరిస్థితి ఏంది సార్? అదే సాయం చేయకపోతే ఎవరు చేస్తారు సార్? ఎవరైనా వచ్చి పాపం అనే వాళ్ళు కానీ సాయం చేసేవాడు ఎవరు రాలేదు సార్. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత మీకు ఒక భరోసా లభించింది? భరోసా ఆయన కలిసేతలకి ఇప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది. ఎన్నికలు కూడా ఆయన కూడా చెప్పుకున్నారు. తర్వాత ఏదో ఒక రకంగా అధికారులకు చెప్పాడు చేయమని. తర్వాత మళ్ళీ కలుస్తామని చెప్పి అంటున్నాడు. అది ఇంకా మా అదృష్టము ఆయన. అంటే మీకు భరోసా వచ్చింది, ధైర్యం వచ్చిందా ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత? ఆయన ఒక స్పష్టమైన హామీ ఇచ్చినా, లేదంటే ఆయన ప్రజల మనిషిగా మీకు ఒక నమ్మకం వచ్చిందంటారా? నమ్మకం వచ్చింది సార్. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ పేదలకు చేసే మనిషి లేరు. ఆయన గిట్టిగా ముందుకు వచ్చి చేస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి పదవి అంటారు కానీ ఆయన తపనంతా పేదల మీదనే బాధ ఆయనకు. ఆయన 24 గంటలు వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. వాళ్ళకి దయాదాక్షిణ ఎంత బాధపడుతున్నాడు ఆయన చూసి. మా అబ్బాయిని చాలా బాధపడుతున్నాడు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా అబ్బాయి 100% వికలాంగుడు. ఆయనకు 3,000 మామూలుగా నడిచే వాళ్ళకి బాగున్న వాళ్ళకి ఇస్తుంటే అతనికి 10,000 రావాల్సింది. వీలే ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి ఇద్దరికి ఎందుకు లేదు అని ఎమ్మటే ఫోన్ చేశారు జనరల్ హాస్పిటల్కు. చేసి వాళ్ళకి చెప్పినా కానీ కాలే పని. ప్రాసెస్లు కాలే పెట్టాం సార్. అది విజయవాడ పంపినామన్నారు. ఓకే, మొత్తంగా మనం చూసుకోవచ్చు. అంటే చాలా నిరుపేద, చాలా పేద కుటుంబం. 3 పిల్లల్లో ఒక పిల్లాడిని హత్య చేశారు కాలేజీ సమయంలో అనేది వాళ్ళు చెప్తున్నారు. మరోవైపున ఈ పిల్లాడిని చూస్తే కనుక 24 ఏళ్ల వయసు. చాలా హృదయ విదారకంగా మనం ఈ కుటుంబ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 24 ఏళ్ల వయసు ఉన్నప్పటికీ కూడా నరాల బలహీనతతోటి ఎదుగుదల లేదు. కేవలం 5 నెలల పిల్లాడిని మనం ఏ విధంగా సాకాల్సి ఉంటుందో అదేవిధంగా ఈ పిల్లాడికి తినిపించడం కానీ, స్నానం చేయించడం కానీ, బట్టలు తొడగడం కానీ, అదేవిధంగా 24 గంటలు కూడా ఒక సహాయకుడు అనేది ఉండాల్సి ఉంటుంది. తండ్రి కానీ లేదంటే తల్లి కానీ 24 గంటలు ఈ విధంగా చూసుకోవాలి ఈ పిల్లాడిని.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత తమకు ఒక భరోసా లభించింది. పేదల కోసం తప్పించే ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మాకు ఏదో ఒక న్యాయం చేస్తారనే ఒక ఆశతో అయితే మేము ఉన్నామనేది వీరు చెప్తున్నమాట. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఈ కుటుంబానికి ఒక అండ, ఒక ధైర్యం వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, పెంచగలపవనం నుంచి.